గగురు పొడిచే విన్యాసాలు, అద్భుత సాహసాలు తెలుసుకోవాలంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు తిరగేయాల్సిందే. కలలో కూడా ఊహించని ఎన్నో వింతలు, విశేషాల సమాహారమే గిన్నిస్ బుక్. ఈ పుస్తకం పొట్టు పూర్వోత్తరాలపై ఓ కథనం ఇప్పుడు చూద్దాం. పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. భిన్నంగా ఆలోచించి ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకోవాలనుకునేవారు ఉంటారు. మనిషి ఊహకు అందని ఆవిష్కరణలు చేసి ఔరా అనిపించినప్పుడే రికార్డులు నమోదవుతుంటాయి. మరి అలాంటి గొప్ప రికార్డులను మొత్తాన్ని సంఘటితం చేసేదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ పుస్తకానికి నాంది పలికింది బ్రిటన్ కు చెందిన హ్యూ బీవర్. తాను కనిపెట్టిన ఓ పక్షి యూరోప్ లోకెల్లా అతి వేగవంతమైనది అవునా కాదా అనే ప్రశ్నే ఈ పుస్తకం ఆవిర్భావానికి కారణం. ఆ రికార్డును నమోదు చేసేందుకు ఓ సంకలనం కూర్పు అవసరమని భావించాడు. అలా ఆవిర్భవించిందే గిన్నిస్ బుక్. ప్రపంచంలో నమోదైన రికార్డులన్నీ కలిపి 1955 ఆగస్టు 27న తొలిసారిగా 198 పేజీలతో గిన్నిస్ బుక్ విడుదలైంది. యుఎస్ ఎడిషన్ 1000 కాపీలతో తొలిసారిగా ప్రచురించింది. నాటి నుంచి ఎన్నో వేల రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. పాత రికార్డుల స్థానంలో కొత్తవి వచ్చి చేరుతూనే ఉన్నాయి. మన దేశం నుంచి అనేక రికార్డులు నమోదవుతుండటంతో ఇక్కడ కూడా ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించారు. ఓ వెబ్సైట్ ను రూపొందించారు. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించి ఔరా అనిపించుకున్న మన రాష్ట్రవాసులు ఎందరో ఉన్నారు. యువత అయినా మనకున్న రంగం ఏంటి అంటే మనకు మంచి కంప్యూటర్లో మనకు టాలెంట్ ఉందా, స్పోర్ట్స్లో టాలెంట్ ఉందా, ఫిజికల్ టాలెంట్ ఉందా, లేదంటే ఇంకా ఏదైనా వేరే వాళ్ళకు లేని టాలెంట్ ఉందా, అది గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంప్రదించి ఒక్కసారి గిన్నిస్ రికార్డులు ఎక్కండి. ఒక్కసారి అంటే మనం సక్సెస్ సాధిస్తే జీవితంలో నాన్ స్టాప్గా సక్సెస్ సాధిస్తూనే ఉంటాం. కాబట్టి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక మైల్ స్టోన్ ఒక మనిషి జీవితంలో. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు 32,000 కేటగిరీలో గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. లక్షల మంది విజేతలుగా నిలిచారు. కానీ ప్రతి ఏటా విడుదలయ్యే కొత్త ఎడిషన్ లో 4,000 రికార్డులను మాత్రమే జత చేస్తున్నారు. రికార్డులు నెలకొల్పడం కోసం కొందరు అసహజ ధోరణులకు పూనుకోవడంతో గిన్నిస్ రికార్డు అధికారులు కొన్ని పరిమితులు విధించాల్సి వచ్చింది.